హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టాకీస్. తెలుగునాట వెలుగులు పంచిన 4 విజయవంతమైన జంటలకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్తో ఈ వీడియోని మీ ముందుకు తీసుకొచ్చాం. కొద్ది రోజుల క్రితం నిర్వహించిన పోల్ ఆధారంగా ఈ వీడియోను రూపొందించడం జరిగింది. పోలింగ్కి మంచి స్పందన వచ్చిన నేపథ్యంలో ఈ వీడియో కూడా మీ ఆదరణ పొందుతుందని ఆశిస్తున్నాం. అసలు ఆ 4 జంటలే ఎంచుకోవడానికి కారణం ఏమిటంటే, నిన్నటి తరం అగ్రకథానాయకులైన మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలకృష్ణ, కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్ తమ కెరీర్లో సదర్ పోల్లో ప్రస్తావించిన నాయకులతోనే ఎక్కువ సినిమాలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ జంటలని ఎంచుకోవడం జరిగింది. అయితే కొన్ని కారణాల వల్ల ఒక జోడీకే పరిమితం కాకుండా ఈ 4 జంటలకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ని ఇందులో ప్రస్తావిస్తున్నాం, గమనించగలరు. చిరంజీవి విజయశాంతి జంట 19 చిత్రాల్లో కలిసి సందడి చేసింది. సంఘర్షణ వీరి ఫస్ట్ కాంబినేషన్ మూవీ కాగా, మెకానిక్ అల్లుడు ఈ జంట చివరి సినిమా. ఇక బాలకృష్ణ విజయశాంతి సంగతికి వస్తే 17 సినిమాల్లో ఆడిపాడారు. కథానాయకుడు వీరి ఫస్ట్ కాంబో ఫిల్మ్ కాగా, నిప్పురవ్వ లాస్ట్ జాయింట్ వెంచర్. ఇక వెంకటేష్ సౌందర్య విషయానికి వస్తే 7 సినిమాల్లో సందడి చేశారు. సూపర్ పోలీస్ వీరిద్దరు కలిసి నటించిన మొదటి సినిమా కాగా, దేవీపుత్రుడు చివరి సినిమా. ఈ 3 జంటలకు సంబంధించి కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే, ఈ సక్సెస్ఫుల్ కాంబోస్ మొదటి సినిమాలన్నింటినీ సురేష్ ప్రొడక్షన్ సంస్థ నిర్మించగా, కె మురళీమోహన్ రావు దర్శకత్వం వహించారు. అదేవిధంగా నాగార్జున రమ్యకృష్ణ విషయానికి వస్తే 11 సినిమాల్లో కలిసి వినోదం పంచారు. వీరిద్దరి ఫస్ట్ ఫిల్మ్ సంకీర్తన కాగా, ప్రస్తుతానికి చివరిసారిగా తెరపై కలిసి సందడి చేసిన చిత్రం బంగారాజు. చిరు విజయశాంతి కాంబోకి లక్కీ డైరెక్టర్ ఎవరంటే ఏ కోదండరామిరెడ్డి. ఈ ముగ్గురి కలయికలో ఛాలెంజ్, పసివాడి ప్రాణం, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, కొండవీటి దొంగ రాగా 4 సినిమాలు కూడా మంచి విజయం సాధించాయి. ఇక బాలయ్య విజయశాంతి కాంబోకి లక్కీ కెప్టెన్ ఎవరంటే కోడి రామకృష్ణ. ఈ ముగ్గురి కాంబోలో వచ్చిన ముద్దుల కృష్ణయ్య, ముద్దుల మావయ్య కాసుల వర్షం కురిపించాయి. మువ్వగోపాలుడు సైతం మురిపించింది. అయితే ముద్దుల మేనల్లుడు మాత్రం ఆశించిన రీతిలో ప్రదర్శనకు నోచుకోలేకపోయింది. వెంకటేష్ సౌందర్య కాంబోకి లక్కీ డైరెక్టర్ ఎవరంటే ముత్యాల సుబ్బయ్య అనే చెప్పాలి. ఈ త్రయం కలిసి పనిచేసిన పవిత్ర బంధం, పెళ్లి చేసుకుందాం అద్భుత విజయం సాధించాయి. నాగ్ రమ్య సంగతి తీసుకుంటే వీరికి కె రాఘవేంద్రరావు అదృష్ట దర్శకుడు. ఈ ముగ్గురు జట్టు కట్టిన చిత్రాలైన ఘరానా బుల్లోడు, అన్నమయ్య ఘన విజయం సాధించాయి. 1984లో చిరు 3 వరుస చిత్రాల్లో విజయశాంతి కథానాయికగా నటించింది. దేవాంతకుడు, మహానగరంలో మాయగాడు, ఛాలెంజ్ పేర్లతో రూపొందిన ఈ చిత్రత్రయాలు విజయ తీరాలు చేరుకున్నాయి. ఆపై 1986, 1988లోనూ చిరు విజయశాంతి 3 సినిమాల్లో అలరించారు. 1986లో బాలయ్య విజయశాంతి 3 చిత్రాల్లో ఆకట్టుకున్నారు. ముద్దుల కృష్ణయ్య, దేశోద్ధారకుడు, అపూర్వ సహోదరుల పేర్లతో రూపొందిన ఈ సినిమాలతో హ్యాట్రిక్ కొట్టారు. ఇక 1987లో అయితే ఏకంగా 4 సినిమాల్లో ఈ జోడి సందడి చేసింది. అయితే వాటిలో భార్గవరాముడు, మువ్వగోపాలుడు మాత్రమే మురిపించాయి. 1996లో వెంకీ సౌందర్య కలిసి నటించిన 2 చిత్రాలు కూడా విజయం సాధించాయి. ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు, పవిత్ర బంధం పేర్లతో రూపొందిన ఈ చిత్రద్వయాల్లో వెంకీ సౌందర్య భార్యాభర్తల పాత్రలోనే కనిపించడం విశేషం. 1994లో నాగ్ వరుస చిత్రాలైన హలో బ్రదర్, క్రిమినల్లో రమ్యకృష్ణ ఓ నాయికగా అభినయించింది. వీటిలో హలో బ్రదర్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. చిరంజీవి విజయశాంతి జోడీకి జనవరి లక్కీ మంత్ అనే చెప్పాలి. సదరు నెలలో వేర్వేరు సంవత్సరాల్లో కొండవీటి రాజా, మంచి దొంగ, అత్తకు యముడు, అమ్మాయికి మొగుడు వంటి విజయాలు ఈ కాంబినేషన్కు ఉన్నాయి. బాలకృష్ణ విజయశాంతి జంట విషయానికి వస్తే ఫిబ్రవరి లక్కీ మంత్ అనే చెప్పాలి. 1986లో ముద్దుల కృష్ణయ్య, 1989లో భలే దొంగతో ఫిబ్రవరి నెలలో మంచి విజయాలు చూశారు బాలయ్య విజయశాంతి. ఇక నాగార్జున రమ్యకృష్ణ సంగతి తీసుకుంటే ఏప్రిల్ వీరికి లక్కీ మంత్. 1994లో హలో బ్రదర్, 1995లో ఘరానా బుల్లోడుతో ఏప్రిల్ నెలలో బంపర్ హిట్స్ చూసింది సూపర్ జోడీ. అదేవిధంగా వెంకీ సౌందర్య విషయానికి వస్తే అక్టోబర్ మెమరబుల్ మంత్ అనే చెప్పాలి.
1996లో పవిత్ర బంధం, 1997లో పెళ్లి చేసుకుందాం, 2000లో జయం మనదేరాతో అక్టోబర్ నెలలో అదరహో అనిపించే అపూర్వ విజయాలు అందుకున్నారు. చిరు విజయశాంతి ఖాతాలో పలు ఇండస్ట్రీ సెన్సేషన్స్ ఉన్నాయి. 1987లో పసివాడి ప్రాణం, 1988లో యముడికి మొగుడు, 1989లో అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, 1991లో గ్యాంగ్ లీడర్ రూపంలో సంచలన విజయాలు నమోదు చేసుకున్నారు. బాలకృష్ణ విజయశాంతి జోడీ సైతం 1986లో ముద్దుల కృష్ణయ్య, 1989లో ముద్దుల మామయ్యతో ఇండస్ట్రీ సెన్సేషన్స్ క్రెడిట్ చేసుకున్నారు. ఇక నాగ్ రమ్యకృష్ణ సంగతికి వస్తే హలో బ్రదర్, ఘరానా బుల్లోడు, అన్నమయ్య, సోగ్గాడే చిన్ని నాయన వంటి మెమరబుల్ హిట్స్ వీరి ఖాతాలో ఉన్నాయి. వెంకటేష్ సౌందర్య కాంబోలో తొలి చివరి చిత్రాలు నిరాశపరచగా, మధ్యలో వచ్చిన 5 చిత్రాలైన ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు, పవిత్ర బంధం, పెళ్లి చేసుకుందాం, రాజా, జయం మనదేరా ఘన విజయం సాధించాయి. డియర్ ఫ్రెండ్స్, మరి ఈ హిట్ పేర్స్లో మీ ఫేవరెట్ జోడీ ఎవరో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఆ కాంబోలో ఫేవరెట్ ఫిల్మ్ కూడా మెన్షన్ చేయండి.